వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ అక్టోబర్ 31వ తేదీ 2024 గురువారం రోజు పంచాంగం తెలుసుకుందాం. ముందుగా మంచి మాట. మీకు ఇష్టమైన దాన్ని అందుకోవడానికి కృషి చేయకపోతే అందుబాటులో ఉన్నదాన్నే ఇష్టపడాల్సి వస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు గురువారము బృహస్పతి వాసరః. శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం. శరదృతువు. ఆశ్వయుజ మాసము. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. ఈరోజు తిథి కృష్ణపక్ష చతుర్దశి. ఇది చంద్రమాసంలో 29వ తిథి. అక్టోబర్ 30వ తేదీ బుధవారము మధ్యాహ్నం 1:15 నుండి అక్టోబర్ 31వ తేదీ గురువారము మధ్యాహ్నం 3:53 వరకు ఈ తిథి ఉంది. తరువాత తిథి అమావాస్య. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. అక్టోబర్ 30వ తేదీ బుధవారము రాత్రి 9:43 నుండి నవంబర్ 1వ తేదీ శుక్రవారము అర్ధరాత్రి 12:44 వరకు ఈ నక్షత్రం ఉంది. తరువాత నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు యోగం విష్కంభ యోగం. అక్టోబర్ 30వ తేదీ బుధవారము ఉదయం 8:51 నుండి అక్టోబర్ 31వ తేదీ గురువారము ఉదయం 9:50 వరకు ఈ యోగము ఉంది. తరువాత యోగం ప్రీతి యోగం. ఈరోజు కరణం శకుని కరణం. అక్టోబర్ 31వ తేదీ గురువారము ఉదయం 2:35 నుండి అక్టోబర్ వరకు ఈ కరణం ఉంది. తరువాత కరణం చతుష్పాద కరణం. ఈరోజు వివాహాది శుభకార్యాలకు, నూతన వస్తు వాహన కొనుగోలుకు, అలాగే భూమి పూజ గృహ ప్రవేశాలకు మొదలగు అన్ని శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలను ఈరోజు ఉన్నటువంటి వారం, తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి అంశాలను బట్టి ఈ వీడియో చివర్లో తెలుసుకుందాం. ఈరోజు మంచి సమయములు. నేడు అమృతకాలము. సాయంత్రం 5:32 నుండి రాత్రి 7:32 వరకు ఉంటుంది. ఈ అమృతకాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము. ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. ఈ అభిజిత్ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం. మధ్యాహ్నం 1:25 నుండి మధ్యాహ్నం 2:50 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం. ఉదయం 6:59 నుండి ఉదయం 8:46 వరకు ఉంటుంది. యమగండకాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము. ఉదయం 9:08 నుండి ఉదయం 10:34 వరకు ఉంటుంది. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.
నేడు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 6 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయం 6 గంటల 14 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈరోజు శుభకార్యాలకు అనువైనదా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేడు చరయోగము ఉన్నది. దీని ఫలితము వృధా ప్రయాణములు, చెడు వార్తలు వినుట అని సూచిస్తుంది. ఈ రోజుకు అధిపతి ఈశ్వరుడు. ఈ రోజు విద్యాభ్యాసము, వివాహము, నామకరణము, ఇతర సర్వ శుభకార్యములకు మంచిది. ఉపవాసం, భక్తి కార్యకలాపాలు మరియు భగవంతుని స్మరించడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు చిత్త నక్షత్రం ఉన్నది. ఈ నక్షత్రం విద్యను అభ్యసించడానికి, స్నేహితులను సంపాదించుకోవడానికి, ఇంద్రియ సుఖాలకు, కొత్త దుస్తులు ధరించడానికి, వివాహ శుభకార్యములకు, వ్యవసాయ వ్యవహారాలకు మంచిది. ఈరోజు విష్కంభ యోగం ఉన్నది. ఈ యోగం శుభకార్యాలకు అనుకూలం కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు శకుని కరణం ఉన్నది. ఈ కరణం శుభకార్యాలకు అనుకూలం కాదు. అయితే మీ దగ్గరలోని జ్యోతిషీలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు దిశ శూల దక్షిణ దిశగా ఉంటుంది. ఈరోజు దక్షిణ దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు లేదా జీలకర్రను తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.